ఇప్పటివరకు మలేషియా నుంచి లైవ్ చూసాం. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే బ్యాంక్ మేనేజర్ హోదాలో ఒకడు రైతు రుణాల సొమ్మును కొల్లగొడితే వ్యాపారం ముసుగులో కొన్ని క్రిమిసంహారక మందుల కంపెనీలు తూనికలో మోసాలకు తెగబడ్డారు. అన్నదాతలను టార్గెట్ చేసిన మోసగాళ్ల గుట్టును ఉన్నతాధికారులు రట్టు చేశారు. రంగంపేట్ ఎస్పీహెచ్లో స్కామ్ 8.50 కోట్లు స్వాహా. రైతుల రుణాల పేరుతో టోపీ. కుంభకోణాన్ని సీబీఐకి అప్పగింత. 2014లో మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేట ఎస్పీహెచ్లో జరిగిన భారీ కుంభకోణాన్ని సర్కారు సీబీఐకి అప్పగించింది. 2014 ఫిబ్రవరిలో రైతుల ఖాతాల నుంచి 8,50,00,000 రూపాయల భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పట్లో ఎస్పీహెచ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన ఎడ్విన్ రైతుల ఖాతాల నుంచి బంధువుల ఖాతాల్లోకి మరల్చి స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో కేసు నమోదు చేసిన కోల్చారం పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 200 పై చిలుకు ఖాతాదారుల పేరు మీద ఆయన డబ్బులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో కొల్చారం ఎంపీపీ గారైన నా భార్య శ్రీమతి రజనీ గారి పేరు మీద కూడా 94,000 తీసుకోవడం జరిగింది. సిబిఐ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తే వెళ్ళి బ్యాంకులో వారితో మాట్లాడగా ఇది మా సంతకాలు ఎలాంటివి లేవు, ఆయనే డైరెక్ట్ తీసుకొని పోయిండు, ఇది వాళ్ళు కూడా బ్యాంక్ సిబ్బంది కూడా మీకు సంబంధం లేదు, రైతులు బాధపడవలసింది ఏమి లేదు, ఇదంతా బ్యాంకే భరిస్తుంది, ఈ నష్టం అంతా బ్యాంక్ పైనే ఉంటుంది అని చెప్పి మాకు చెప్పినారు. బ్యాంకు ఖాతాదారులైన 230 మంది రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డబ్బును మళ్లించినట్లు శాఖాపరమైన విచారణలో తేలింది. ఈ భారీ కుంభకోణంపై పోలీసుల దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంతో సర్కారు సీబీఐకి అప్పగించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కొంతమంది కస్టమర్ ఖాతాలో నుంచి క్రియేట్ చేసుకొని ఆ డబ్బులు వాళ్ళ మిస్సెస్ అకౌంట్కి యాక్సిస్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అట్లా 230 మందికి అట్లా చేశాడనమాట. సిబిఐ మామూలుగా ఇంటర్నల్ ఆడిట్లో పట్టుకున్నారు. ఫ్రాడ్ అయితే పట్టుకుని సిఐడికి అప్పచెప్పారు. సిఐడి వాళ్ళు వచ్చేసి 230 మందికి నోటీసులు కొద్దిగా ఇస్తూ ఇక్కడ పిలిపించి బ్రాంచ్ పిలిపించి ఎంక్వైరీ చేస్తూ బిగిన్ చేశారు. మీరు లోన్ తీసుకున్నారా లేదా, తీసుకోలేదని చెప్పండి. అలా అందరితో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేసుకొని ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బ్యాంక్ స్టేట్ బ్యాంకులో కాప్ లోన్ తీసుకున్నాం 50,000 తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టుకుంటే పాత పని కట్టుకున్నాం, కొత్త పని కట్టలేవని మరా నోటీస్ పంపింది. 55,000 ఉంది ఫస్ట్, నేను తీసుకున్నాను. 8,000 చేసాడు అట్లా రాసిపెట్టి మరి ఇప్పుడు చూస్తే అట్లా వస్తున్నాం. ఇప్పటికే ఎడ్విన్ కు చెందిన ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కూడా. మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేటలో తునిక మోసాలకు పాల్పడుతున్న కొన్ని ఎరువుల కర్మాగారాల గుట్టును రట్టు చేశారు ఉన్నతాధికారులు. ఓ రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్కారు వేర్హౌస్లోని ఎరువుల బస్తాలను తనిఖీ చేశారు. ఒక్కొక్క బస్తా నుంచి 2 కిలోల నుంచి 5 కిలోలు తక్కువ ఉండడంతో అవాక్కయ్యారు. తునిక మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఫర్టిలైజర్స్ ఎలా వస్తున్నాయి తూకం చూద్దామని మన వినుకొండ రోడ్లో ఉన్నటువంటి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. సదరు తనిఖీల్లో ముఖ్యంగా ఈ బ్రోమోర్ సూపర్ అయితే 6 కేజీల వరకు బస్తాకు తగ్గింది. ఇది చాలా దారుణంగా చెప్పుకోవాలి. తర్వాత నేను 32 శాంపిల్స్ తీసినప్పుడు 32కి గాను 16 తక్కువ తూకము, అది కూడా అన్నీ కూడా కేజీ పైనే, ఏది కూడా మ్యాక్సిమం వచ్చేసి 6 కేజీలు తగ్గింది. 6 కేజీలు 4 కేజీలు ఇట్లా ఈ విధంగా ఈ కంపెనీ వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. ఎరువును కొనుగోలు చేసే రైతులు ఖచ్చితమైన బరువు ఉన్న ఎరువుల బస్తాలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు అధికారులు.